మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం చేస్తున్నది. ఎందుకు కక్షపూరితంగా అంటే ముఖ్యమంత్రి గారికి భయం, రాహుల్ గాంధీ గారికి భయం. నిన్న వచ్చేది ఉండే వరంగల్ రాహుల్ గాంధీ గారు రాకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే వరంగల్లో చేసిన రైతు డిక్లరేషన్లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడొద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటూ తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇట్లా చేసే మీరు కవితనా ఏమన్నది? కవిత ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. ఇప్పుడు మీరు ఎన్నికలకు 4 సంవత్సరాలు ఉంది. నా 4 years ఉంది, 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో మీరు ఇట్లా మాట్లాడే మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి కోపం వస్తుంది, మళ్ళీ ఆయన మీ మీద పడతారు. మళ్ళీ ఎందుకు ఎందుకు అవసరమా మీకు ఇదంతా? నేనైతే అంటున్నా, నా పర్సనల్గా అంటున్నా. సీఎంది ఏం ఆలోచన ఉందో, కవితది ఏం ఆలోచన ఉందో, కేసీఆర్ది ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు. కానీ ఏం స్ట్రాటజీ మనకేం తెలుస్తుంది? గవర్నమెంట్ పాలసీ, అపోజిషన్ పాలసీ వాళ్ళది ఏం తెలుస్తుంది మనకు? కానీ కవితకి ఏం అవసరమా? ఇప్పుడు ఎందుకు? అవును, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం ఏం రాస్తావు నువ్వు? ఆయన ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు? మళ్ళీ అట్లా చేసి ఆడ మోడీని గీకిరు, ఆడపోతే వాళ్ళు లోపలేసారు. మళ్ళీ ఈయన గీకుడు గోకుడు మీకు అవసరమా ఇదంతా? మళ్ళీ ఏమంటే పోలీసులు పంపిస్తాం, మళ్ళీ మీరే మొత్తుకుంటారు. అనుడేందుకు? మనం ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు రాస్తుడు మళ్ళీ ఆయన రాస్తుడు, మళ్ళీ నువ్వు రాస్తుడు మళ్ళీ ఆయన రాస్తుడు. ఈ రాసుకొని ఎందుకు ఇదంతా? మీకు గవర్నమెంట్ ఇచ్చింది, సీఎంగా ఆయన పని అని చేసుకుంటాడు. అపోజిషన్గా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు మాట్లాడు. పుస్తకాలు ఓపెన్ చేసిన, పుస్తకాలలో రాస్తున్నా, మళ్ళీ మాది ఫ్యూచర్లో వస్తుంది. ఇవన్నీ నేనేమంటున్నా అంటే, అనవసరంగా రెచ్చగొట్టి మీరు సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కోపం వచ్చి ఆయన ఏమన్నా ఇదైంది అనుకో, మళ్ళీ మీరే అంటారు. మీరు మళ్ళీ పోలీసులు పంపించాడు మీరే అంటారు, అది మీరే అంటారు, ఇది మీరు. ఎందుకు ఇవన్నీ? కవిత ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకోరాదు. పాపం మొన్ననే ఆడపిల్లవు, 4 ఏళ్ళు ఇబ్బంది పడ్డావు, 4 months ఇబ్బంది పడ్డావు కదా. మాకు కూడా బాధ అనిపించింది. అరే పాపం ఆమెను అనవసరంగా వేసిరు ఈ కొడుకులు బీజేపీ వాళ్ళని. కానీ ఎందుకు ఇదంతా? సీఎం పని సీఎం చేసుకుంటుండే, అసలుకే పైసలు లేవు. ఈడ మీ నాయన మొత్తం దుకాణం అంతా ఖాళీ చేసిపోయింది. ఈడ మీ నాయన దుకాణం ఖాళీ చేసిపోయిండేమా ఈడంతా. కవిత ఆడేమో ట్రెజరీలు ఏమున్నాయి, బొక్కలు కూడా లేవాడ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆ బట్టి విక్రమార్కకు వాళ్ళంతా నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నారు. వాళ్ళు మీరే అన్నీ తప్పులు చేసి అనవసరంగా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము. రెడ్ బుక్ పెట్టినాము, ఆ బుక్ పెట్టినాము. ఏ బుక్కులు పెడితే ఏంది? ఆ పింక్ పెట్టినావు, ఏది పెట్టినావు? మళ్ళా నువ్వు ఇంకా 4 ఎలక్షన్ చాలా టైం ఉంది కదా.
అసలు రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతారా మీరు? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దాదాపు 4000 కిలోమీటర్లు తిరిగిండే. 4000 తిరిగిండు. 4000 తిరిగిండు. కేసీఆర్ 10 కిలోమీటర్లు తిరుగుమాను. ఇదంతా ఎందుకు? ఇదంతా 10 కిలోమీటర్లు తిరుగుమాను. రాహుల్ గాంధీ గురించి మీకేం సంబంధము? రాహుల్ గాంధీ గారి రాజకీయం అక్కడెక్కడో ఉంటుంది ఆయనది. ఆయన ఒక దేశ జాతీయ నాయకుడు, మహానుభావుడు, పెద్ద నాయకుడు. ఆయన పర్సనాలిటీ పెద్దది, మీ పర్సనాలిటీ చిన్నది. రాజకీయంగా మీరు మాట్లాడండి, కానీ వరంగల్కి రాహుల్ గాంధీ రానికి భయపడతాడు. తోడేళ్ళకి భయపడే పార్టీ ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మనం మాట్లాడేది కరెక్ట్గా రాంగా చెక్ చేసుకోండి. రాజకీయపరమైన ప్రజల కోసం రాజకీయంగా మీరు నాకు మాట్లాడు, మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు మాట్లాడు తప్పు మేము అనము. కానీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంత ఆచి చూచి ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు మాట్లాడండి. కాబట్టి బీజేపీ నాయకుల బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీడియా ద్వారా మళ్ళొక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఐటీఐఆర్ని ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని మనవి కోరుతూ, మీరు మంజూరు తెచ్చేంత వరకు మీడియా ద్వారా ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కలిసి మీకు రిప్రజెంటేషన్ కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుందన్నమాట తెలియజేస్తూ